ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ మోకరిని స్థాయిలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యాన్ని మనం నేర్చుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఘనమైనంత మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. తండ్రి, ఈ విధంగా తండ్రి మమ్మల్ని నిలబెట్టి మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండగా మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనగా తండ్రి మీ లేఖన ప్రకారము మేము మాట్లాడడానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాము. అలాగే తండ్రి, ఇంకెంతమంది అయితే ఈ వాక్యాన్ని వినుచున్నారు ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి మీ పనిలో బలంగా వాడబడడానికి మీ సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అలాగే తండ్రి, ఈ వాక్యం ముగిసేంత వరకు కూడా తండ్రి మీరే తోడుగా ఉండి తండ్రి మీ ఆత్మ సంబంధమైన వాక్యం ప్రకారం తండ్రి మేము మాట్లాడడానికి మీ సహాయం దయచేయమని ఇట్టి ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో అడిగి వేడుకొంచెం సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి ప్రియ దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం పేరు ఏంటంటే దేవుని ఇష్టం నీకు తెలుసా. మరి ఒకసారి చెప్తాను, అంశం పేరు రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. దేవుని ఇష్టం నీకు తెలుసా. అసలు దేవుని ఇష్టం అనగా ఏంటి? దేవునికి కూడా ఇష్టాలు ఉంటాయా? మనుషులకే మాత్రమే ఇష్టాలు ఉంటాయా? దేవుడికి కూడా ఇష్టాలు ఉంటాయా అని అంటే దేవునికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఏమేమి ఇష్టాలు ఉంటాయి దేవునికి అని అంటే, నా పిల్లలు మంచిగా బ్రతకాలనే ఇష్టం ఉంటుంది దేవునికి. నా పిల్లలు అపవాది యొక్క త్రోవలో నడకుండా నా వాక్యం ప్రకారం వాక్యంలో జీవించాలనే ఇష్టం కూడా ఉంటుంది. అలాగే ఆయన వాక్యాన్ని వినాలనే ఇష్టం ఉంటుంది, ఆయన వాక్యాన్ని ప్రకటించాలనే ఇష్టం ఉంటుంది, నీతిగా బతకాలనే ఇష్టం ఉంటుంది. అలా అనేకమైన ఇష్టాలు ఉంటాయి. దేవునికి ఉంటే మనకు కూడా ఉంటాయి ఇష్టాలు. కాకపోతే మన ఇష్టం ప్రకారం మనం జీవిస్తున్నాం, కానీ దేవుని ఇష్టం ప్రకారం మనం జీవిస్తున్నావా అని అంటే ఎవరు జీవించట్లా. ప్రతి ఒక్కరు కూడా దేవునికి అయిష్టమైనటువంటి పనులే చేస్తున్నారే తప్ప దేవునికి ఏమిష్టము ఏమిష్టం కాదు అని ఎప్పుడైనా ఏ ఒక్క నరుడైనా ఆలోచించాడా చెప్పండి? ఎవరో ఆలోచించరు. దేవుని యొక్క ఇష్టాలు ఏంటి అని అంటే గ్రంథంలో చాలా రాయబడ్డాయి. దేవునికి ఇష్టం లేని పనులు ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడు దేవునికి ఇష్టం కాదు. కానీ ఈ లోకంలో ఎంతమంది లేరా అవి చేసేవాళ్ళు? శరీరాశ, నేత్రాశ, జీవపడము ఈ మూడిట్లో లేని వాళ్ళు అంటూ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. కాబట్టి దేవుని ఇష్టాలు ఏంటో కొన్ని మనం గ్రంథంలోనూ చూడగలిగితే ఆయన యొక్క ఇష్టాలు ఏంటి, ఆయన ఇష్టం గురించి ఏం తెలియజేస్తున్నారు గ్రంథంలో అంటే, ముందుగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇక్కడ ఈ మాటను ఎవరు తెలియజేస్తున్నారంటే ఈ సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట. ఏమని? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాట చాలు మనం చదువుకుంటే. వినుట వలన ఏం కలిగిద్దంట? విశ్వాసం కలిగిద్ది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవరైనా వింటున్నారా? ఎవరో వింటలా. అది దేవుని ఇష్టం. ఆయన వాక్యాన్ని వినటం దేవుని ఇష్టం. ఎవరైనా వినేవాళ్ళు ఎవరైనా కనపడుతున్నారా మనకి? ఆదివారం వచ్చిందంటే చాలు, పద్ధతి ప్రకారం వెళ్తున్నామో వస్తున్నామా అంతే. ఎవరైనా వెళ్ళి గుళ్ళో కూర్చొని ఏం చెబుతున్నారు, అయ్యగారు ఏం చెబుతున్నారు, అసలు గ్రంథంలో నుండి ఇది ఉందా లేదా, ఎక్కడి నుండి చెబుతున్నారు, ఇది ఏమన్నా ఆలోచించేది ఏమైనా ఉందా? విశ్వాసం ఉంటే ఆలోచిస్తారు. విన్న మాట ఏంటి, ఏం చెబుతున్నారనే అవగాహన ఉంటుంది. కానీ వెళ్తున్నారే తప్ప పద్ధతి ప్రకారం వెళ్తున్నారు, కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు, వింటున్నారా? చాలామంది మనం చూసుకున్నట్లయితే గుళ్ళోకి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, పక్కనోడు ఏం చేస్తుండో
అనే ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విన్న వాక్యం ప్రకారం నేను నడవాలి, ఆ వాక్యాన్ని ఇతరులకి పంచాలి. ఆయన యొక్క వాక్యాన్ని వినటం దేవుని యొక్క ఇష్టం కాబట్టి ఆయన వాక్యాన్ని వినాలనే ఆలోచన ఏ ఒక్క మనిషికి కూడా లేదు. వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, ఆదివారం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఆదివారం వచ్చింది? మళ్ళీ వెళ్ళామా, కూర్చున్నామా, వచ్చామా, ఇక అంతే. ఆయన వాక్యాన్ని వినేవారు లేరు. వినటం వలన విశ్వాసం కలిగింది. నీకు విశ్వాసం కలగాలి అని అంటే నువ్వు వాక్యాన్ని వినాలి. నువ్వు వాక్యాన్ని వినకుండా నాకు విశ్వాసం వచ్చిందంటే ఎవరు నమ్ముతారా? నువ్వు ఆయన వాక్యాన్ని వింటేనే నీకు విశ్వాసం వచ్చింది. గుళ్ళోకి వెళ్ళి నామకార్థం కూర్చొని రావటం కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే హెచ్చరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళటమే కాకుండా ఏం చెబుతున్నారో వినాలి. ఆయన వాక్యాన్ని వినటమే ఆయన యొక్క ఇష్టం. వినేవాళ్ళు ఉన్నారా? లేరు, కరువు అయిపోయారు. ఎందుకే? బద్ధకం. వెళ్తున్నారు, గుళ్ళో కూర్చుంటున్నారు, వినట్లా, పడుకుంటున్నారు. ఎందుకు? బద్ధకం. ఆయన వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరికి నొప్పి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆయన వాక్యాన్ని వినాలంటే బద్ధకం. ఎప్పుడు వినే వాక్యమేగా, నా చిన్నప్పటి నుండి చెబుతున్నాను, నేను వింటున్నా అనే బద్ధకం ప్రతి ఒక్కరికి. ఆయన వాక్యాన్ని వినాలనే ఆతృతగా ఉండాలి. కానీ అబ్బా వచ్చింది అయ్యగారు ఇప్పుడు చెప్తారండి, ఎప్పుడుగో ఆపుతారు అన్నట్టుగా ఫేసులు మారిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వినటం ఆయన యొక్క ఇష్టం కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యం ప్రకారం నడవాలి, ఆ వాక్యాన్ని వినాలి. వింటేనే మనకు విశ్వాసం వచ్చింది. కాబట్టి ఆయన వాక్యం వినటం ఆయన ఇష్టం కాబట్టి మనందరం కూడా వాక్యాన్ని వినాలి. అలాగే రెండో మాట మనం చూసుకుంటే మార్కు సువార్త 16 అధ్యాయం 15 వచనం. 16-15 చదవండి. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది రెండో ఇష్టం దేవునికి. ఏమి ఇష్టం అది? మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఆయన యొక్క ఇష్టం. కానీ ఉన్నారు ఎవరైనా? ఆయన వాక్యాన్ని ప్రకటించేవారు ఉన్నారా? లేరా? లేరు. ఎవరు కనపడతలా. ఉన్నా కానీ చెప్పట్లా. ఆయన వాక్యాన్ని ఎవరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించట్లా. సర్వలోకానికి వెళ్ళమన్నాడు కదా, నాకు ఖాళీ లేదు, ఇంటి పనులు చేసుకుంటేనే నాకు సరిపోతుంది అనుకుంటే అది మూర్ఖత్వం. నువ్వు వెళ్ళకపోయినా నీ ఇంట్లో ఉన్న వారికి బోధిస్తున్నావా అని వాక్యాన్ని? నువ్వు వినాలి. ముందు నువ్వు సర్వలోకానికి వెళ్ళకపోయినా పర్లా, నీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పు చాలు. తండ్రి నాకు పొద్దునుండి సాయంత్రం దాకా ఇంటి పనే సరిపోతుంది, నేను ఇంకా సర్వలోకానికి వెళ్ళి ఏం సువార్తను ప్రకటించాను అనే ప్రశ్న రాకూడదు. నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడైనా సరే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. నీ ఇంటి పక్కన ఉన్న చెప్పు, లేకపోతే నీ ఇంట్లో ఉన్నవారికి చెప్పు. నువ్వైనా నేనైనా ప్రతి ఒక్కరు కూడా సర్వలోకానికి వెళ్ళే అవకాశం లేనప్పుడు నీ ఇంట్లో వారిని రక్షించావా లేదా? సర్వలోకానికి మేము వెళ్ళలేకపోతున్నామండి అనే క్వశ్చన్ మళ్ళీ. ఆయన వాక్యాన్ని చెప్పాలే కానీ నీ ఇంట్లో వారికైనా బయట వారికైనా ఎవరికైనా చెప్పొచ్చు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన వాక్యాన్ని అందరూ ప్రకటించవచ్చు. పురుషుడే కానీ, స్త్రీయే కానీ, పిల్లోడే కానీ, పెద్దోడే, ఎవరైనా ఆయన వాక్యాన్ని ఎవరైనా ప్రకటించవచ్చు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం ఆయన యొక్క ఇష్టం. కానీ ఇంట్లో ఉన్న తర్వాత మనం ఎప్పుడైనా పనులన్నీ అయిన తర్వాత ఎప్పుడైనా వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామా? ఏ ఒక్కరు ప్రకటించట్లా. ప్రకటించడానికి బద్ధకం. ఆయన వాక్యాన్ని ఎవరెవరు ప్రకటిస్తున్నారంటే ఆయనతో ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తున్నారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వారే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడులే వాక్యం ప్రకటించకపోతే,
వినకపోతే ఏం చేస్తలే అనే మూర్ఖత్వంలో ఎవరైతే ఉంటారో వారే దేవుని వాక్యాన్ని ప్రకటించట్లా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని వినాలి. ముందు వినండి. ఒకసారి విన్నప్పటికీ నాకు మొత్తం తెలిసిపోయిందని బైబిల్ పట్టుకొని ఊర్లన్నీ తిరిగిపోతే సరిపోదు. సర్వలోకానికి వెళ్ళమండు కదా అని నీకు ఒక ముక్క రాగానే బైబిల్ పట్టుకొని తిరిగితే సరిపోదు. ఇంక బైబిల్లో నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కాబట్టి ముందు వినండి, నేర్చుకోండి, ఆ తర్వాత సువార్తను ప్రకటించండి. మీరు సర్వలోకానికి వెళ్ళి అప్పుడు సువార్తను ప్రకటించండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇష్టాలు ఏంటో తెలుసుకోవాలి. ఆయన ఇష్టం ఏంటో, ఆయన చిత్తం ఏంటో, అసలు ఏం చెప్పాడో తండ్రి అనేటువంటి దేవుడు మనం వచ్చిన తర్వాత, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలో, ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా తెలుసుకొని, ఆయన ఇష్టాలు ఏంటో, ఆయన అభిష్టాలు ఏంటో అవన్నీ తెలుసుకొని అప్పుడు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. బైబిల్లో 2 ముక్కలు తెలిసినాయి కదా అని వెళ్ళిపోయి సువార్తను ప్రకటిస్తే అది సువార్త అవ్వదు. నేటి సమాజంలో చాలామందిని మనం చూస్తున్నాం. తప్పుడు బాధలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన వాక్యం ఏంటో తెలియకుండా దేవుని మీద నిందలేస్తూ ఎంతోమంది చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ముందు ఆయన వాక్యాన్ని వినండి. విన్న తర్వాత సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం ఆయన యొక్క ఇష్టం. అలాగే 3వ మాట మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీసారండి 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము వాటి యందు, వేటి యందు? సత్క్రియలు అనగా మంచి పనులు. ఆ మంచి పనులు చేయడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కానీ వచ్చిన తర్వాత వచ్చినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఎవరైనా మంచి కార్యాలు చేస్తున్నారా? ఎవరు చేయట్లా. సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఈ లోకానికి పుట్టించాడు. ఈ లోకంలోనికి మనల్ని పుట్టించాడు తండ్రి అయినటువంటి దేవుడు సత్క్రియలు చేయడానికి. కానీ వచ్చిన తర్వాత ఏ ఒక్క మనిషి కూడా సత్క్రియలు చేయడానికి ఇష్టపడతల్లా. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వింటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ప్రకటిస్తావో అప్పుడే నువ్వు సత్క్రియలు చేయడానికి ఇష్టపడతావు. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని వినట్లేదో, ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఇతరులకు ప్రకటించట్లేదో నువ్వు సత్క్రియలు చేయడానికి నీ మనసు అంగీకరించదు. కింద చదివినట్లయితే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం. కాబట్టి మనందరం కూడా ఎలా జీవించాలి అని అంటే ఆయన వాక్యాన్ని వింటూ ఆయన వాక్యాన్ని ప్రకటించుచు సత్క్రియలు చేయుచు ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్యం ప్రకటించకుండా, సత్క్రియలు చేయకుండా పొద్దున్న సాయంత్రం దాకా ఇంటి పనులు చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి మీ ఇష్టంగా బ్రతికారో దినం ఒకటి ఉంది. తీర్పు దినం అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళాక అడుగుతురు దేవుడు, ఏమ్మా పొద్దున్న సాయంత్రం దాకా నీ పని చేసుకున్నావు, మరి చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటని నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకున్నావు అని అడుగుతురు. అప్పుడు ఏమని చెబుతూ, ఏం చెప్పే పరిస్థితి ఉండదు అక్కడ. నువ్వు ఏదైనా చెయ్యాలంటే ఈ లోకంలోనే. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి మళ్ళీ నేను కిందకి వెళ్ళి మీరేం చెప్తారో నేను అది చేస్తానంటే మళ్ళీ పంపిడు కిందకే. ఒక్కసారి పైకి వెళ్ళిపోయిందా ఆత్మ మళ్ళీ కిందకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఆయన వాక్యాన్ని వినుచు ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నేను ఈ సమయంలో చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవల్లో నడుస్తూ దేవుడు ఏ మాటలైతే మనం చెప్తున్నాడో ఆయన మాటలను మనం వింటూ ఆయన వాక్యాన్ని ఇతరులకు పంచాలని సత్క్రియలు చేస్తూ ఈ లోకంలో మనం జీవించి
చనిపోవాలని ఇంత గొప్పదైన అవకాశం ఇచ్చే తండ్రి అయినటువంటి దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పటివరకు శ్రద్ధగా ఉన్న మీకు కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.